మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ పొందిన అంగన్వాడీలకు 2 లక్షలు, సహాయకులకు 1,00,000 చొప్పున బెనిఫిట్స్ కల్పించింది. 2 రోజుల్లో జీవో ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి. ఆల్రెడీ జీవో వస్తుంది. కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తున్నారు. గతంలో 50,000 ఇచ్చారు కావచ్చు, కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు, మేడం కరుణ గారు, నేను, కాంతి గారు, మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ 4-5 రోజులలో క్లియర్ అవుతుంది. 1,00,000 రూపాయల ఆయకు, టీచర్ అమ్మకు 2 లక్షలతోటి ఇస్తున్నాము. అది పక్కా జీవో వస్తుంది. కొంత ఇప్పుడు ఏంటంటే రుణమాఫీ అటు ఇటు ఉండి కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మీరు అందరూ బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎవరు కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ పొందిన అంగన్వాడీలకు 2 లక్షలు, సహాయకులకు 1,00,000 చొప్పున బెనిఫిట్స్ కల్పించింది. 2 రోజుల్లో జీవో ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ పొందిన అంగన్వాడీలకు 2 లక్షలు, సహాయకులకు 1,00,000 చొప్పున బెనిఫిట్స్ కల్పించింది. 2 రోజుల్లో జీవో ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ పొందిన అంగన్వాడీలకు 2 లక్షలు, సహాయకులకు 1,00,000 చొప్పున బెనిఫిట్స్ కల్పించింది. 2 రోజుల్లో జీవో ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ పొందిన అంగన్వాడీలకు 2 లక్షలు, సహాయకులకు 1,00,000 చొప్పున బెనిఫిట్స్ కల్పించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్. ఎంఎన్ఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతుంది. అందుకే విధంగా గత ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేనటువంటి అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే శుభవార్త అందించింది. పదవి విరమణ పొంది అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు వాళ్లకు బెనిఫిట్ ఇవ్వబోతుంది. అంతేకాకుండా వారి సహాయకులుగా ఉన్నటువంటి వారికి 1,00,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క ఈ మేరకు అయితే ప్రకటించడం జరిగింది. 2-3 రోజుల్లో జీవో ఇస్తుందని కూడా ఆమె చెప్పడం జరిగింది. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటామని ఆమె స్పష్టం చేయడం జరిగింది. మంత్రి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంగన్వాడీ టీచర్లకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మహిళా సాధికారత కోసం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తుందని కూడా మంత్రి సీతక్క అయితే స్పష్టం చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అమ్మ బాట, అంగన్వాడీ బాట కార్యక్రమం చురుగ్గా కొనసాగుతుంది. రహమత్ నగర్, హైదరాబాద్ రహమత్ లో జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి సీతక్క ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. మరికొద్ది రోజుల్లో జీవో రావడానికి సిద్ధంగా ఉంది. ఎంఎన్ఆర్, దీని పట్ల అంగన్వాడీల స్పందన ఏంటి? ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కదా. వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్ సంబంధించిన వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగాలు అంటే వాళ్ళ జీతాలు పెంచాలంటే గుర్రాలతో తొక్కించినటువంటి ప్రభుత్వ పాలకులు సమైక్య రాష్ట్రంలో కొనసాగిన సందర్భం మనకు తెలుసు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు పట్టించుకునే నాదుడు లేకుండా పోయిన పరిస్థితులు గతంలో ఉన్నది. కానీ ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం అంగన్వాడీ టీచర్లకు డెఫినెట్ గా మా ప్రభుత్వం వస్తే మేము మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. అనుకున్న మాట ప్రకారమే ఇప్పుడు పూర్తి స్థాయిలో వారికి
వారి అభ్యున్నతి కోసం వారి యొక్క హెల్త్ బెనిఫిట్స్ కానీ లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లు వారి యొక్క హెల్పర్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఎందుకంటే 2 లక్షల రూపాయలు వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు ఇవ్వడం అన్నది వాళ్ళ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుందని, అదేవిధంగా సహాయకులు ఎవరైతే ఉంటారో వారికి ₹1,00,000 రిటైర్డ్ బెనిఫిట్ ఇవ్వడం అన్నది చాలా ఇది విప్లవాత్మక మార్పు అని కూడా చెప్తా ఉన్నారు. వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా రైట్, థ్యాంక్ యూ సాదిక్.